మిత్రులారా, మై యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. మహానాడు రేపటి నుంచి 3 రోజులు పశువు పండగ నడుస్తుందండి. ఆ మహానాడులో ఈసారి కడపలో అన్ని అంగులతో ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా కార్యకర్తలకు, పార్టీ వాళ్లకు అన్ని విధాల మహానాడు కడప పట్టణంలో నిర్వహిస్తున్నారు. రేపుడు ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బయలుదేరి వెళ్తున్నారు. అలాగే ఈ మహానాడులో ఒక ప్రత్యేకత ఏర్పరచుకునిందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యకలాపాల్లో మునిగి తేలి ఉన్నాడు. కానీ పార్టీ కార్యకర్తలను, పార్టీ వాళ్ళను పట్టించుకునేదానికి ఒకరు కావాలి. అందుకనే లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను పెడతారేమో, అనౌన్స్మెంట్ చేయాలని చూస్తున్నారండి. ఈ మహానాడులో లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారనేది తెలుస్తుంది. ఈ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై చాలామంది పార్టీ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒత్తిడి తెస్తున్నారు లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని. తెలంగాణలో మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పార్టీని మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. అట్లాగే లోకేష్ గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీ బలపడడానికి వీలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకుంటూ ఉంటే కార్యకర్తలను కావచ్చు, పార్టీలో ఉండే కింద స్థాయి శ్రేణులను కావచ్చు, వాళ్ళని పట్టించుకోవడానికి ఒక లోకేష్ గారు ఉంటే మంచిగా ఉంటుందని, కాబట్టి లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారనేది కూడా తెలుస్తుంది. ఈ మహానాడు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కడపలో జరుగుతుంది, జగన్ ఇలాకాలో జరుగుతుంది. ఈ మహానాడులు 3 రోజులు కడప మొత్తం పసుపు పండగ లెక్క అయిపోయింది. కడప మహానగరం పసుపు పండగ లెక్క అయిపోయింది. దీనికి ప్రత్యేకత ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతారనేది తెలుస్తుంది. నందమూరి, నారావారి, దగ్గుపాటి వారి 3 కుటుంబాలు కూడా ఈసారి ఈ మహానాడుకు వస్తున్నాయండి. ఈ ప్రత్యేకత ఏమిటంటే 3 కుటుంబాలు కలిసినాయి. నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం, దగ్గుపాటి వారి కుటుంబం. అంటే ఈ 3 కుటుంబాలు కలిసి నిర్వహించే ఈ మహానాడుకు ప్రత్యేకత ఏర్పడింది. అది కడపలో జగన్ ఇలాకాలో. అట్లాంటి మహానాడు కడపలో నిర్వహించడం కడప ప్రజలకు కావచ్చు, రాయలసీమ ప్రజలకు కావచ్చు ఉత్సాహంగా ఉంటుంది. రాయలసీమకు కూడా కొన్ని డిక్లరేషన్ చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలో కూడా కొన్ని ప్రాజెక్టులు పెట్టి రాయలసీమకు కూడా కొంచెం డెవలప్మెంట్ అయ్యేట్టుగా చూడాలనేది కూడా చేస్తున్నారు. ఇంతలో మన లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అవడానికి కూడా అవకాశం ఉందండి. అలాగే నిన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొత్త వింటేకి చంద్రబాబు లోకేష్ దంపతులు 4 గంటల 40 నిమిషాలకు గృహప్రవేశం చేశారండి. ఏద పండితుల మధ్య నిన్న గృహప్రవేశం చేశారు. రాత్రి కూడా అక్కడే బస చేశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఈ లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనేది ఉంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన చంద్రబాబు క్షణం తీరిక లేకుండా కార్యక్రమాలు. 2019లో ఇలాగే దెబ్బతిన్నాము. గత తప్పులు పునరావృతం కాకూడదు. పార్టీపై గట్టి పర్యవేక్షణ ఉండాల్సిందే. లోకేష్కు బాధ్యత ఇస్తే టీడీపీ బలోపతం. మినీ మహానాడులో విస్తృత చర్చ. సీనియర్లదే, నేతలదే అదే మాట. మహానాడులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలుస్తుందండి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిమాణాల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు పార్టీలో కీలక పాత్ర అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్టానంపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. చూడండి, కాబట్టి నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్తే అతను, ఎందుకంటే యువకుడు, బాగా చదువుకున్న వ్యక్తి, కాబట్టి కంపల్సరీ ఆయన ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మమేకమై ఉంటారు. ఎందుకంటే
ఆయన ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండే అతను లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశాడు. అప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఉండే బాధలను కష్టాలను తెలుసుకొని, కాబట్టి అట్లాగే పార్టీ కార్యక్రమాలకు కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. అట్లాంటప్పుడు లోకేష్ గారు మధ్యలో ఉంటే పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మంచి జరుగుతుందని, పార్టీ కూడా బలపడుతుందనేది అందరి అభిప్రాయంతో నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ మహానాడులో అప్పచెప్పబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.